మీరంతా ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఈ మధ్య అమర్నాథ్ యాత్ర అంటే మంచులింగ దర్శనం చేసుకొని వచ్చామండి. చాలా అద్భుతంగా జరిగింది. ఇది మేము ఒక గ్రూప్గా వెళ్ళాం. ఒక 23 మెంబర్స్ గ్రూప్గా వెళ్ళాం. వెళ్ళి అక్కడ అన్నీ మేము ఎక్కడికక్కడే ప్లాన్ లేకుండా ఎక్కడికక్కడే వెళ్ళి అక్కడ బస్సులు మాట్లాడుకోవడం, అలా ఎక్కడికక్కడ ముందే బుక్ చేసుకోలేదు. ట్రైన్ ఒక్కటి బుక్ చేసుకున్నాం జమ్మూ వరకు. ఆ తర్వాత ఎక్కడికక్కడ మాట్లాడుకొని వెళ్ళాం. దీనివల్ల మేము ఇలా గ్రూప్గా వెళ్ళటం వల్ల చాలా బడ్జెట్లో వచ్చిందండి మాకు ఈ జర్నీ అంతా. 15 రోజుల్లో జర్నీ చాలా తక్కువ బడ్జెట్తో అయిపోయింది. అలా దానివల్ల మేము ఎటువంటి లాభాలు పొందాము, అలాగే కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు కూడా పడినాము. అవి కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే ఈ మా 15 రోజుల ఈ జర్నీని మీకు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎపిసోడ్స్, అమర్నాథ్ సిరీస్ ఎపిసోడ్స్ కింద నేను ఎపిసోడ్స్ పరంగా తీస్తున్నాను. మీరు మాతో పాటే ఈ జర్నీకి వచ్చారా అనేలాగా ఈ వీడియోస్ ఉంటాయండి. ఖచ్చితంగా మీరు కూడా మాతో పాటు వస్తూ చూస్తున్నట్లే ఉంటుంది. ఖచ్చితంగా చూస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో మేము నంద్యాల నుంచి బయలుదేరాము. నంద్యాల నుంచి జమ్మూ వరకు ఎలా మా జర్నీ కొనసాగింది. జమ్మూలో మన టీటీడీ వాళ్ళు, తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు అక్కడ బాలాజీ టెంపుల్ కట్టించారండి. దాన్ని సందర్శించుకున్నాము. అలాగే కాలమ్మ కూడా ఉంది, అక్కడ సందర్శించుకున్నాము అన్నీ. తర్వాత నెక్స్ట్ డే మేము బేస్ క్యాంప్ కాకుండా ముందు మమ్మల్ని బండార్కి తీసుకెళ్లారు. అది ఎందుకు తీసుకెళ్లారు ఇవన్నీ కూడా మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇవన్నీ మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ డౌట్స్ మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా అక్కడికి వెళ్ళాక పడకుండా ఉండడానికి నేను మీకు వివరిస్తానండి. ఇవి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకు ఏమైనా మా జర్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే ఎట్లా రెక్టిఫై చేసుకున్నాం అన్నీ మీకు తెలుస్తాయి. సెకండ్ ఎపిసోడ్లో వచ్చి రఘునాథ్ టెంపుల్. ఈ రఘునాథ్ టెంపుల్ ఎంత బాగుందంటేనండి, ఆ రఘునాథ్ టెంపుల్లో రాముడు ఉన్నారు, శివుడు ఉన్నాడు. శివుడు వచ్చి స్ఫటికలింగం అండి. అబ్బా, చాలా అద్భుతంగా ఉంది. మా అదృష్టవశాత్తు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అభిషేకం చేస్తూ ఉన్నారు, నీళ్ళతోటి అలంకరించారు. అవన్నీ వచ్చి మేమెంతా అక్కడ శివస్థుతులు అన్నీ, బిల్వాష్టకాలు అన్నీ చదివాము. మీరు కూడా అక్కడే ఉన్నారన్నట్లు ఫీల్ అవుతారు. తప్పకుండా చూడండి. అలాగే 3వ ఎపిసోడ్లో మన హీరో మన మంచులింగ దర్శనం అది ఉంటుంది. అక్కడ మేము బాల్తాల్కి వెళ్ళాక మేము అక్కడ ఎలా స్టే చేసాం, మా స్టేయింగ్ ఎలా ఉన్నది, అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఎలా మేము చేసుకున్నాము ఇవన్నీ. అలాగే అమర్నాథ్ యాత్ర గుహ వరకు ఎలా జర్నీ చేశాము అవన్నీ కూడా మీరు కూడా మాతో పాటు వచ్చి చూసినట్లే మీకు అనిపిస్తుంది. తప్పకుండా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. పదండి మన వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను ముందుగా చెప్పినట్లు మేము నంద్యాల నుంచి బయలుదేరామండి. అయితే మా విజయవాడలో పని ఉండడం వల్ల ముందే మా గ్రూప్తో కాకుండా ముందు రోజు బయలుదేరి అక్కడ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి వెళ్దాము. విజయవాడలో దిగి ఇంకా కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నామండి. ఇక్కడ మామూలే కదా, యాజ్ యూజువల్ మన సెల్స్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. అక్కడ ఇచ్చేసి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ముందుగా అమర్నాథ్ మంచులింగం దర్శనం ముందు మన కనకదుర్గ అమ్మవారి దర్శనానికి చాలా బాగా అనిపించిందని అనుకోకుండా ఇలా కుదిరింది. మాకు చాలా బాగుంది ఈ ఫీల్. సీజన్ కాదు కాబట్టి అంత పెద్దగా రష్ లేరండి.
కనకదర్శన మామూలే కదా, సెల్ ఉండదు. అక్కడ ఒక దగ్గర ఇప్పించుకొని స్టాప్ దగ్గర ఈ ఫోటోలు దిగాము. దిగి మా దర్శనం ముగించుకొని బయటకు వచ్చేసాం. దర్శనం అయిపోయిందండి. ఇంకా యాజ్ యూజువల్ అందరూ గ్యాదర్ అయ్యారు. అందరు గ్యాదర్ అయిపోయి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేసాం. అక్కడి నుంచి మా జర్నీ వీళ్ళంతా ముందు విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఖాళీ. ఈ భోగిలో మేము మాత్రమే ఉన్నామండో మా గ్రూప్ వాళ్ళు. తర్వాత యాడ్ అయిన అవుతారేమో మళ్ళీ ఈ 2 days జర్నీలో. టూ నైట్స్ 2 days పట్టింది. చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. చాలా 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 సరదాగా, అసలు జర్నీలో చూస్తారు కదా మీరు వీడియోలో, చాలా సరదాగా అనిపించింది జర్నీ. మాకు విజయవాడలో ఇది మధ్యాహ్నం ఉండిందండి ట్రైన్. 2ంటికి ఎక్కాం. మధ్యలో క్రాసింగ్ కదా, మామూలే. ఈ క్రాసింగ్లో ఇక్కడ మధ్యలో క్రాసింగ్ కదా, 2 days జర్నీలో మాదే ఎక్కువ క్రాసింగ్లు ఇచ్చుకుంటూ పోతుంటుంది. చూసారుగా, ఇక్కడ సూర్యాస్తమం అయ్యేంత వరకు ఇక్కడే ఉంది. ఇలా ఈ నైట్ ఫస్ట్ నైట్ అయ్యిందండి. అందరం ఇంకా మా సీట్లు ఇక్కడ వెళ్ళేటప్పుడు నాకు వింతగా అనిపించింది ఏంటంటే, ఎక్కడైనా మామూలుగా దూరంగా ఉంటాయి కదా ట్యాక్స్, 2 వైపులా ప్లాట్ఫామ్ ఉందండి. నాకు ఒకటే లైన్ అనమాట. అయితే ఒకటే లైన్, ఇటువైపు అటువైపు ప్లాట్ఫామ్ ఉంది. నాకు చాలా విచిత్రం అనిపించింది. నేనైతే చూడలేదు. స్టేషన్ చూడడం మర్చిపోయానండి నేను. ఆ ఎగ్జైట్మెంట్లో స్టేషన్ చూడడం మర్చిపోయాను. అది చూసుకునేసరికి టైం అయిపోయింది. కానీ చాలా బాగా అనిపించింది. నాకు వింతగా అనిపించింది. చూసారా, ఇటు దిగుతున్నారు, మేము కూడా దిగాము. ఇటు దిగుతున్నారు, అటు దిగుతున్నారు. చూసారా, నాకు భలే వింతగా అనిపించింది. ఇలా అక్కడక్కడ మాకు కావాల్సినవి కొంటూ ఇలా మా జర్నీ కొనసాగింది. పదండి వెళ్దాం. బాదండి. చూసారా, ఇలా నైట్ని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మార్నింగ్ అయితే 2nd day వచ్చేసాము. ఇలా నేనేమో నా వీడియో చూపించాలి కదా, వీడియో థియేటర్లో ఇలా గుహలు అన్నీ దాటుకుంటూ మధ్యప్రదేశ్లోకి మేము పడుకున్నప్పుడు ఏ రాష్ట్రాలు ఏమో మన రాష్ట్రంలో ఎందుకు వచ్చింది మధ్యప్రదేశ్ ఇవన్నీ పడుకున్నప్పుడు కొన్ని రాష్ట్రాలు వెళ్ళిపోయాయి. ఈయన యూట్యూబర్ అండి. ఈ అబ్బాయి కూడా యూట్యూబరే, మునితల ట్రావెలర్స్ అని. విశేషాలు ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ మామూలుగా మనందరం చేసే పని ఫుడ్ తెచ్చి ట్రైన్లోనే మేము ఆగింటి తర్వాత భోంచేసి విజయవాడ ఎక్కి అందరూ ఇలా ఎక్కువసేపు కూర్చున్నారు కదా, ఇలా కిందికి రిలాక్స్ అవుతూ జమ్మూ వరకు వెళ్తూ ఉంటాం. రేపు మధ్యాహ్నం చాలా బాగా అనిపించింది నాకైతే. వీళ్ళంతా గ్రూప్ అండి, మా గ్రూప్ వీళ్ళు. మేమంతా కలిసి ఒక 23 members వెళ్తున్నాం అమర్నాథ్ యాత్ర. వీడియో తీస్తా. ఇక్కడే చాలాసేపు ఆగింది ఇక్కడ. మరి ఎందుకు మా వాళ్ళంతా ఇక్కడ దిగి ఫోటో వీడియో తీయమన్నారు, తీస్తున్నానండి. చూడండి, ఇంకా ఉన్నారు మా వాళ్ళు లోపల. కొద్దిమంది ఎందుకో దిగలేదు, వాళ్ళంతా ట్రైన్లోనే ఉన్నారు. ఇతను మేము బాల్తాల్ నుంచి వెళ్ళాలనుకున్నాం కదా, ఇతను 3 సార్లు వెళ్ళారంట. పెహల్గాంలో నుంచి వెళ్తారట ఈసారి. చూసారా మా వాళ్ళు గోరెంట్ ట్రాక్ పెట్టుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఈ ట్రైన్ అంతా కూడా అందరూ జమ్మూ వరకు దర్శనం కోసం వచ్చేవాళ్ళేనండి.
ఇవన్నీ వచ్చేసి ఇది పంజాబ్ అనుకుంటా. అవును పంజాబే, సారీ పంజాబ్ కాదు. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇటువైపు అంతా ఇలా మబ్బు పట్టేసింది కదా, వర్షం కూడా పడుతుంది. కానీ ఆపోజిట్ సైడ్ మీకు వైట్ ఆపోజిట్ క్లైమేట్ చూపిస్తాను చూడండి. చూసారా ఎంత వింతగా ఉందో, చాలా వింతగా అనిపించింది. చూసారా, ఒకవైపు ఏమో వర్షం, కుండపోత వర్షం, మరోవైపు ఏమో ఎండ. ఇది వింత వింత క్లైమేట్స్తో జర్నీ కొనసాగిందండి. అయితే ప్రతి క్షణం ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ, ఇక్కడ చూసారా ప్రతి ఇంటికి ప్లాస్టింగ్ లేదు. మన వైపు ప్లాస్టింగ్ ఉంటుంది కదా, నేను అది అబ్జర్వ్ చేశాను. మరి ఎందుకో వీళ్ళు ప్లాస్టింగ్ చేయించుకోలేదు. చూసారా ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ కొన్ని ఇంతకుముందు చూపించిన చోట అయితే అస్సలు ప్లాస్టింగే లేదు. చూసారా అక్కడక్కడ తప్ప ప్లాస్టింగ్ అనేది లేదు. మరి ఎందుకో ఈ వింతలను చూసుకుంటూ వాటి గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ ట్రెడిషన్స్ని చాలా సరదాగా జర్నీ సాగుతుందండి. ఇది మదురై స్టేషన్, సూపర్. మదురై స్టేషన్. మేము వచ్చేటప్పుడు ఈ ఢిల్లీ నుంచి మధురకు వచ్చి ఇక్కడ దర్శించుకుంటామండి. ఇది వచ్చేటప్పుడు మాకు ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ పంజాబ్, థర్డ్ డే పంజాబ్ వచ్చేసింది. పెద్ద బ్రిడ్జ్ అండి బాబోయ్, సూపర్. ఇక్కడైతే నాకు వెరైటీగా అనిపించింది. చూసారా, మీకు చూపిస్తాను. చాలా వెరైటీగా అనిపించింది. ఫ్యాక్టరీ చూడండి ఎంత బాగా ట్రెడిషనల్గా అనిపిస్తుందో. చాలా అంటే చాలా, పంజాబ్ కదా కొంచెం ట్రెడిషనల్ ఇదిలో ఉంటుంది. చూడండి ఇంకా బిల్డింగ్స్ కూడా సూపర్ అనిపిస్తాయి. ఇది కూడా భలే వెరైటీగా అనిపించింది. కానీ మరి ఖాళీగా ఉంది ఎందుకో తెలియదు. ఫోర్ట్ జలంధర్ అనుకుంటా, ఇది జలంధర్ ఫోర్ట్. చాలా కట్టడాలను చూస్తూ వాటి గురించి ఆలోచిస్తూ చాలా చాలా బాగా జరిగిందండి జర్నీ. ఇక్కడ చిన్న స్టేషన్, మరి ఎందుకు ఆగిందో చూడాలి. ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉందండి, బహుశా అందుకే ఇది చూసారా ఆయిల్స్ ఇంత పెద్ద. ఎందుకు ఇవి ఇలా ఉన్నాయి, మన రైల్వే ట్రాన్స్పోర్ట్కు దగ్గరగా ఉండాలి కాబట్టి ఇలా ఉన్నట్టు నాకు అనిపించిందండి. సూచి అట ఇది. అక్కడ ఒక గుడి ఉంది, చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది కట్టడం, చాలా బాగుందండి కదా. ఇలా ప్రతి క్షణం ఆస్వాదిస్తూ, మీరు కూడా ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నాను కదండి. మాతో పాటు వస్తున్నారుగా. ఇప్పుడు జమ్మూలోకి వచ్చేసాం మనం. అయితే మనకి ఇప్పటి నుంచి మన సిమ్ములు పనిచేయవండి. స్టేషన్ దిగంగానే సిమ్ములు బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ అన్నీ దొరుకుతాయి. మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అది తీసుకొని వేసుకోవాలి. మన స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా క్యాంప్కి వెళ్ళాలి, బేస్ క్యాంప్కి. మనకి చూడండి, మేము ఒక ఐడియా వేసాం. అందరికి ఎల్లో టోపీలు ఇచ్చాం, మేము పెట్టుకున్నాం కదా ఎల్లో టోపీ. మా గ్రూప్ అంతా చూసారు కదా, మా గ్రూప్ అంతా ఎల్లో టోపీస్. మళ్ళా మేము మిస్ అవ్వకుండా. బాగుంది కదండి ఐడియా. చూడండి అంతా ఎల్లో టోపీస్. ఎక్కడ తప్పుకోకుండా అండి, ఎల్లో టోపీ ఎక్కడికి పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకోసం అన్నమాట ఈ ఐడియా. బాగుంది కదా మా గ్రూప్ ఐడియా. ఇక్కడ మా వాళ్ళు అంతా ఫోటోలు దిగారు, తీయించుకున్నారు, వీడియో తీయించుకున్నారు. సరదాగా ఈ స్టేషన్ తర్వాత మన బయట మనకి ఇక్కడ ఐడి కార్డు ఇస్తారు కనుక దానికోసం వెళ్ళాలి.
ఇదిగోండి స్టేషన్ పక్కలోనే మనకి ఇక్కడ ఉంది కదా ఈ బోర్డు, ఇక్కడ మనకి ఈ ఐడి ఇస్తారు, కనుక ఈ ఐడి ఇస్తారు. ఓకేనా, అందరు చూడండి. ఇక్కడ నా వెనకలు ఉంది కదండి, ఇక్కడ ఐడి కార్డు ఇస్తారనమాట. ఇక్కడ స్టేషన్ నుంచి బయటకు వచ్చాం, ఈ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన పక్కనే మనకు ఈ ఐడి కార్డు ఇస్తారు. చూసారు కదా, మన రిజిస్ట్రేషన్ చూపిస్తే మనకు ఐడి కార్డు కూడా ఆధార్ కార్డు కూడా ఉండాలండి. అప్పుడు మనకి ఐడి కార్డు ఇస్తారు, మనల్ని చెక్ చేసేసి. అక్కడి నుంచి ఐడి కార్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ బస్సులు జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే చూస్తారా ఇక్కడ అన్నీ ఉన్నాయి బస్సెస్. రైల్వే స్టేషన్ అండి, ఆ ముందర ఉంటుంది. అక్కడి నుంచి మనం అక్కడ కార్డు ఇందాక చూపించాను కదా నేను కార్డు, ఈ కార్డు ఇస్తారు. తీసుకొని అక్కడ స్ట్రైట్ గా మనం ఇలా వచ్చామనుకోండి, ఇక్కడ బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సులు మనకి బేస్ క్యాంప్ వరకు 30 రూపీస్ అంటండి. 30 రూపీస్, 30 నుంచి 40 అనుకుంటా తీసుకొని మనల్ని బేస్ క్యాంప్ లో వదులుతారు. అది ఓకేనండి. ఇదిగోండి మేము చూస్తున్నారు కదా ఈ బస్సులో మేము అందరం కలిసి బస్సును మాట్లాడుకున్నాము, ఇందులో వెళ్తున్నాం. మేమంతా 20 మెంబర్స్ ఉన్నాం కదా, అదనమాట. చూడండి మేమంతా ఒకే బస్సులో వెళ్తున్నాం. అందరు ఇలా చెప్పండి. జై పోలా, జై జై పోలా అమర్నాథ్ మహారాజ్ కి జై, జై పోలా అమర్నాథ్ మహారాజ్ కి జై. ఇక్కడ ఒకటి జరిగిందండి మాకు. మేము ఒక 2 days ముందే వెళ్ళాం, మా దర్శనం డేట్ కంటే ముందే. అందుకని మమ్మల్ని ముందు బేస్ క్యాంప్కి పంపించకుండా ఏం చేశారు, మమ్మల్ని ఆపేసేసి బేస్ క్యాంప్కి వేరే రూట్లో వెళ్ళాలి. మమ్మల్ని బండారని ఆశ్రమాలు ఉన్నాయన్నమాట, అక్కడ రెడీమేడ్గా పెట్టుంటారు. ఒక పెద్ద గుడిలో వాళ్ళు రెంట్కి తీసుకొని మనకి అక్కడ స్టే చేయిస్తారనమాట. మనల్ని తీసుకుపోయి అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదండి. మనం జమ్మూ దిగినప్పటి నుంచి తిరిగి జమ్మూ వచ్చేంత వరకు ఫుడ్ ప్రాబ్లమే ఉండదు. అందరూ పెడుతూనే ఉంటారు, మనం తినొచ్చు మంచిగా. చాలా శుభ్రంగా ఉంటుంది, భక్తి శ్రద్ధలతో పెడతారు. మీరు చూస్తారు కదా, చాలా బాగా అనిపించిందండి. చెప్పాను కదా, మేము ముందు వచ్చాం కాబట్టి మమ్మల్ని ఆపేసి వెనక్కి పంపించారు. అదనమాట, ఇక్కడ ఆపి మమ్మల్ని వెనక్కి పంపించారు. అదే వేరే రూట్లో బేస్ క్యాంప్కి వద్దు మీరు అనేసి మమ్మల్ని వేరే చోటికి బండారికి పంపించారు. ఇదిగోండి ఇక్కడికి వచ్చాము మేము. చూసాక చాలా బాగుంది. జమ్మూలో కృష్ణానగర్లో చాలా బాగుంది. ఇక్కడ మేము 5 days ఉన్నాం. ఇదే బస్సులోనే మమ్మల్ని ముందు ఒక 3 days ఉంది, తర్వాత ఒక 2 days ఉన్నాం. మొత్తం 5 days ఉన్నాం ఇక్కడ. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే కేవలము ఈ టెంపుల్ని ఈ 2 months ఈ అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు నెలకు 2 lakhs ఇచ్చి ఇక్కడ గుజరాత్ వాళ్ళు ఈ బండారు నడుపుతారంట. ఇక్కడ మేము ఎలా స్టే చేసాము ఏంటి పరిస్థితి అన్ని మీకు చూపిస్తాను. చాలా అండి బాగుందో. ఇక్కడ మమ్మల్ని ఉంచారు, ఉన్న ఏరియా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వీళ్ళు మాకు సెక్యూరిటీ అన్నమాట. 2 days జర్నీ చేశాం కదా, వచ్చేసి ముందు కాళ్ళు చేతులేనండి కడుక్కొని ముందు వచ్చి భోంచేసాక ఫ్రెష్ అప్ అయ్యాము. ముందు భోంచేసాం. చాలా భక్తి శ్రద్ధలతో వడ్డిస్తున్నారండి. ఇక్కడ ఉన్నాం కదా, భోజనాల అరేంజ్మెంట్ అన్నమాట. పెడుతున్నారు, చాలా కొసరి ముట్టుగా పెడుతున్నారు. మా వాళ్ళంతా తీసుకుంటున్నారు. చాలా క్వాలిటీగా ఉందండి, చాలా బాగుంది. ఎలా ఉందండి భోజనం? సూపరా? ఓకే, ఓం నమ శివాయ. ఇంకా భోంచేసాక ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ చెప్పాను కదండి,
బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ మళ్ళీ మేము మళ్ళీ బస్సు మాట్లాడుకున్నాము. ఎక్కడికెక్కడికి వెళ్తామో చూద్దాం పదండి. ఈవినింగ్ టీ టైం అయిందండి. టీ తాగుతున్నారు చాలామంది. టీ బిస్కెట్స్ ఇస్తున్నారు. చాలా బాగుంది. ये जम्मू का सेक्रेटरी है। जम्मू का सेक्रेटरी विधानसभा సెక్రటరేట్ విధానసభ అంట. జమ్మూ ఎమ్మెల్యేలు కూర్చొని బిర్యానీ తింటారా? ఇదే జమ్మూ బిర్యానీ. महाराजा हरि सिंह थे ना, उनके बेटे थे। महाराजा हरि सिंह एलिमेंटरी स्कूल अंटे ఆయన అదిగో అది కనిపించేది. ఈ బస్సులో చూసి చెప్తున్నాడు అంతే మనం. కాశ్మీర్ అప్పుడే రాదు తల్లా. ఓ తల్లా, ఇది తావి అండి. తావి నది కనిపిస్తుంది కదా, ఇది తావి నది. सूर्यपुत्र नदी बोलते हैं। సూర్యపుత్ర నది. సూర్యపుత్ర నది. ఇప్పుడు మనం తిరుపతి బాలాజీ ఉన్నారు కదా, ఆ గుడి కట్టారండి ఇప్పుడు ఇక్కడ. మన తెలుగు వాళ్ళు ఇక్కడ కట్టారు. తెలుగు వాళ్ళు మరాఠీయా? తెలుగు వాళ్ళు ఏపీ ఏపీ టీటీడీ దేవస్థానం. హిందీనే రాశారంట. అదే తెలుగు వాళ్ళు కట్టారు. టీటీడీ కట్టిన అయితే ఐడియా లేదులే మనకు. మనం చేరుకున్నామండి. बाबा रुकिए आया पीछे దేవుని తీసుకొని అంటే బయట అంతా తీసుకోవచ్చు అంట. దేవుని ఒకటి దేవుడు అంట. वो नीचे वाला मंदिर खोल दो। సెల్ ఫోన్ తీసుకొని పోవచ్చు అంట, కానీ లోపల దేవుని దేవుడు బయట తీసుకోవచ్చు అంట. తొందరగా వస్తే మళ్ళీ తొందరగా చూపిస్తాడు. ఇలా మనం ఇప్పుడు జమ్మూలో ఉన్న బాలాజీ టెంపుల్కి వచ్చామండి. పదండి వెళ్దాం. సెక్యూరిటీ హే, ఇక్కడ చూడండి సెక్యూరిటీ వాళ్ళు. తిరుపతి టెంపుల్ అని చెప్పు బాలాజీ. జమ్మూ తావి అని చెప్పు. వచ్చినామా? చూస్తున్నా, అదే తీస్తున్నా. చూడండి మనకు 7:30 అయింది. మాకి 7:30కు సన్సెట్ ఇక్కడ జమ్మూలో. సన్సెట్ చూడండి అందరూ. 7:30కి ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. సన్సెట్. ఇలా సీ టైప్ రాకుండా దానికి వచ్చింది. ముందుగా వినాయకుడిని దర్శించుకుందామండి. మిగిలిచ్చినావా? ఉందా దాన్ని బాగా ఆ బోర్డు ఒకసారి నేను ముందుగానే చెప్పాను కదా, టీటీడీ వాళ్ళు దేవస్థానం వాళ్ళు కట్టించిన అది ఇక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు ఇదంతా రాశారు. అప్పటి హానరబుల్ యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు, జితేంద్ర సింగ్ గారు, మినిస్టర్స్, అలాగే మన వైవిఎస్ చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ మన కిషన్ రెడ్డి కూడా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకా ఇది ఇనాగ్రేట్ చేసినప్పుడు ఇంకా ఇక్కడ ఉంది చూడు, చెప్తున్నారు కదండి, తిరుపతి తిరుమల దేవస్థానం వారు కట్టించినారని. ఇదంతా అన్నమాట. వీళ్ళంతా
మన ఇనాగరేట్ చేసినప్పుడు వచ్చారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకోండి అందరూ. జమ్మూలోని బాలాజీ టెంపుల్ ధ్వజస్తంభం అండి, అందరూ దర్శించుకోండి. బలిపీఠం లాగా అన్నమాట. దర్శనం అయిపోయిందండి. మన వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి చాలా అద్భుతంగా ఉన్నారండి ఇక్కడ. చాలా బాగుంది. ఇప్పుడు మనందరం కాలమ్మ గుడికి వెళ్తాము, పదండి. ఇప్పుడు టైం 8 అయిందండి. చూడండి ఎలా ఉందో వెళ్తురు. ఇప్పుడు మనం కాళీమాత గుడికి వెళ్తున్నామండి జమ్మూలో. ఇక్కడ అన్ని షాప్స్. జై కాళీమాత. సెల్ అలవలేదండి, బయటే ఉంచారు కాబట్టి గుడి ఇలా ఉంటుంది. ఇంకా చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి, కానీ లోపలికి మేము ఏం అలో చేయట్లేదు కదా. గుడి ఇలా ఉంటుంది. అమ్మవారిని కూడా మీకు ఫోటో ద్వారా చూపిస్తాను, దర్శించుకోండి. ఈ అమ్మవారు అన్నమాట, కాళీ అమ్మవారు. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇప్పుడు వెళ్ళి ఇంకా మనం ఇందాక ఇక్కడే మనం గుడికి వెళ్ళాం కదా, అక్కడే బాగి ఫోర్ట్ ఉంటుంది, బాగి ఫోర్ట్ అంటారు. డ్రైవర్ మాకు దూరంగా వచ్చినాక చూపిస్తున్నారు, ఇది బాగి ఫోర్ట్. అక్కడే ఉంటుందంట. మనకు అక్కడ సరిగా క్లారిటీ లేదు, నైట్ అయింది కాబట్టి, అందుకని ఇప్పుడు మనకు చూపిస్తున్నాం. అది మనం ఇందాక వెళ్ళింది. ఇప్పుడు వచ్చేసామండి మన బండార్కి. చూసారా ఎంత అద్భుతంగా ఉందంటే. మళ్ళీ నైట్ శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి అందరం పడుకోకపోయాం. మరుసటి రోజు 4th డే ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. రఘునాథ్ టెంపుల్ అండి, అద్భుతంగా ఉంది. ఆ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. చూడండి నైట్ ఎంత అందంగా ఉందో. మేము ఉన్న ఏరియా ఎంజాయ్ చేసాం, మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా చూస్తారు కదా. ఈ ప్లేస్ ని బండార్ అంటారనమాట. బండార్ అయింది కదా నైట్. చాలా బాగుంది కదా. కొంచెం బాత్రూమ్స్ దగ్గర కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చిందండి, కానీ చాలా మధ్యాహ్నం వచ్చాం కదండి. ఇక్కడ చాలా అదే అన్నమాట. నైట్ చూడు ఎంత అందంగా ఉందండి ఏరియా. అందరు భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుందండి. చూసారుగా. ఇది మేమున్న హాల్, కామన్ హాల్ ఉంటుంది. అయితే బెడ్స్ ఏమి ఉండవండి, ఇలా ఒకటి ఇస్తారు. మన కాడ బెడ్షీట్లు వేసేసుకొని పడుకోవడం. ఇలా చార్జెస్ పెట్టుకొని అందరు పడుకొని రిలాక్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్ మళ్ళీ లేచి 4th డే ప్రోగ్రామ్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూడండి తప్పకుండా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు పొందిన ఆనందాన్ని మిగతా వాళ్ళను పొందేలా చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ చూసారు కదా, ప్యాలెస్ అలాగే ఇది